శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. మాతాపితృగురు తీర్థాభ్యో నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తపురాణం చతుర్థ భాగం. వేణ వృత్తాంతం. అనగనగా ఒక పక్షిరాజు. అతడి పేరు కుంజులుడు. అతడికి 9 కొడుకులు. శౌర్య వీర్య బలోత్మంతులు, గరుత్మంతుడితో సమానులు. వీరిలో పెద్దవారి పేరు కపింజలుడు. ఈ 9 ప్రతిరోజు 4 దిక్కులకి వెళతారు, సంచరిస్తారు. సాయంకాలానికి తిరిగి వస్తారు. తాము కన్నవి విన్నవి వింతలు విడ్డూరాలు ముసలి తండ్రికి వినిపిస్తూ ఉంటారు. భోజనాల సమయంలో తండ్రితో వీరికి ఇది ఒక మంచి కాలక్షేపం. ఆ తండ్రి కూడా మరీ అడిగి విశేషాలు తెలుసుకుంటూ ఉంటారు. ఒకనాటి సాయంకాలం కపింజలుడు పట్టరాని ఆనందంతో తిరిగి వచ్చి తన తండ్రికి నమస్కరించి, తండ్రి, ఈరోజు నేనొక వింత చూశాను. ఒక మహానుభావుడు అగ్నిలా ప్రజ్వరిల్లుతూ తపస్సు చేస్తుంటే ప్రసన్నుడై జనార్దనుడు దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యాడు. శ్రీ మహావిష్ణువు నేను దర్శించగలిగాను. తండ్రి, నిజంగా నా జన్మ సఫలమైంది. నా కన్నులు చరితార్థమయ్యాయి అంటూ ఆనంద బాష్పాలు రాల్చాడు. అంతటా ఆ తండ్రి, నాయన కపింజల, నిజంగా నువ్వు భాగ్యశాలివి. ఇంతకు ఆ తపస్వి ఎవరు? అతడి ప్రభావం ఏమిటి? జనార్దనుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకున్నాడు? ప్రసన్నుడై వచ్చిన వరదుడు అతడికి వరద కట్టించిన వరాలు ఏమిటి? ఈ విశేషాలన్నీ నువ్వు చెప్పాలి. నువ్వు అదృష్టవంతుడివి మాత్రమే కాదు, సర్వజ్ఞుడవు, యోగ విద్యావేత్తవు. కాబట్టి నీకు తెలియదనిది అంటూ ఏదీ ఉండదు. ఆ విషయం నేను ఎరుగుదును. అంచేత ఇవన్నీ చెప్పి నా యొక్క కుతూహలం తీర్చు అన్నాడు కపింజలుడి తండ్రి. అంతటా కపింజలుడు, తండ్రి, నాకు తెలిసినట్టు మటుకు తప్పకుండా చెబుతాను. అందరూ వినండి. తుంగుడు అనే మునీశ్వరుడు ఉన్నాడు. గురుచరణ సేవా పరాయణుడు, మహాతపస్వి. అతడికి ఏదో ఒక దుర్యోగం వల్ల అత్యుల్పనుడు వేణుడనే కొడుకు పుట్టాడు. పాపకర్మ ఫలితంగా వేణుడు నిత్యము రోగపీడితుడై దుఃఖపడిపోతున్నాడు. తండ్రి చూసి, తపస్సు చేసుకో, పాపక్షయము రోగక్షయము అవుతుందని ఆజ్ఞాపించాడు. అందుమీదట వేణుడు ఆరోగ్యకాంక్షతో ఘోర తపస్సు చేశాడు. గోవిందుడు సంతుష్టుడై ప్రత్యక్షమయ్యాడు. ఆరోగ్యాన్ని, రాజ్యభోగాలను, సత్సంతానాన్ని వరాలుగా ప్రసాదించాడు. వేణుడు రాజ్యభోగాలు చాలా కాలం అనుభవించి రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి మళ్ళీ అరణ్యాలకు వచ్చి తపస్సుకు కూర్చున్నాడు. తీవ్రంగా తపస్సు కొనసాగించాడు. గోవిందుడు గరుడ వాహనం మీద మరలా ప్రత్యక్షమయ్యాడు. దేవదేవ, జనార్దన, శంఖచక్ర గదాధర, నువ్వు ఈ భూలోకంలో చాలా అవతారాలు ధరించావు. అన్ని అవతారాలు విఖ్యాతి పొందాయి. కానీ దత్తాత్రేయ అవతారం వాటిలోకెల్లా విఖ్యాతమైనది, అలాగే ప్రత్యేకమైనది. ఆ అవతారంలో ఎందరెందరో రాజులను సంకట పరిస్థితుల నుంచి ఉద్ధరించావు. అలా నీతో ఉద్ధరించబడిన ఒక రాజు కథ, నీ ముఖత వినాలని నా కోరిక. ఇంతకు మించి నేను వేరే ఎటువంటి వరాలు ఏవీ కోరను. నా కోరేందుకు ఏమీ లేవు. నా యందు దయించి నన్ను అనుగ్రహించు అన్నాడు వేణుడు. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. జై గురుదేవ దత్త.